పడింది. కానీ నేటి ప్రపంచం నేను చూస్తున్న దానికంటే చాలా భిన్నంగా ఉంది. రాజకీయ ప్రజలందరూ తమ దురహంకార ప్రవర్తనతో పరిపాలిస్తున్నారు. యేసుప్రభువును విశ్వసించే వ్యక్తి మనం ఒక రాష్ట్రానికి పాలకులు కాలేమా? అలా అయితే పైన చెప్పబడిన ప్రకారం ఎప్పుడు మనం పరిపాలిస్తాం? చెప్తానా? అడిగిన బ్రదర్ పేరు పంపలేదు సార్, పేరు పంపలేదు. సరే, మంచిది. దీనికి సమాధానం చెప్తాను. యేసు ప్రభు వారు చేసిన ధన్యతల ప్రసంగం, కొండ మీది ప్రసంగం, అందులో మొదట 2 ధన్యవచనాలు రాజ్యమును గూర్చినాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక పరలోక రాజ్యము, భూలోక రాజ్యం 2 కూడా స్వతంత్రించుకుంటారు. అయితే ఎప్పుడు జరుగుతుందని మనకు అర్థం కావడానికి, ఆ తర్వాత హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటే, మరి ఇప్పుడు క్రైస్తవుల్లో ఎంతమంది దేవుణ్ణి చూస్తున్నారు? దేవుణ్ణి చూస్తున్నాను అని ఎవడేం చెప్తే కూడా అది అబద్ధమే. అది దర్శన రీతిగా చూస్తాడేమో తప్ప యాక్చువల్గా ఉన్న, వాస్తవంగా ఉన్న దేవుని రూపాన్ని అయితే ఎవడు చూడలేదు. ఎందుకంటే పేతురు భక్తులు చెబుతాడు, మీరు కన్నులారా ఆయనను చూడకయే ఇప్పుడు ప్రేమించుచున్నారు. పేతురు మొదటి అధ్యాయంలో మొదటి పేతురు మొదటి అధ్యాయం. కనుక మీరు కళ్ళారాన్ని చూడకుండానే ప్రేమిస్తున్నారని పేతురు చెప్పిన తర్వాత, హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని చూస్తారని యేసయ్య చెప్పిన మాట అబద్ధమా? మరి కాదు, అబద్ధం కాదు. యేసు చెప్పాడు కనుక అది సత్యమై ఉండాలి. అంతే. మరి పేతురేమో మరి మనం ఎవరో చూడకుండానే ప్రేమిస్తున్నామంటాడు. అంటే హృదయ శుద్ధి కలిగి ఇప్పుడు జీవించువారు భవిష్యత్తులో దేవుని చూచెదరు. యేసు 2వ రాకడలో మనకు మహిమ శరీరాలు వచ్చేస్తాయి కనుక ఆ అక్షయ దేహాల్లో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి చూస్తాం. హృదయ శుద్ధి ఏమో ఇప్పుడు ఉండాలి, దేవుని చూడడమేమో భవిష్యత్తులో. అది మనకు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చెబుతాడు. మనము ఇక ఏమగుదుమో తెలియదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలి ఉందము కనుక ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాం అని చెప్తాడు 3వ అధ్యాయంలో, మొదటి యోహాను. అప్పుడు చూస్తాం, ఇప్పుడు కాదు. కనుక ఇప్పుడు హృదయ శుద్ధి కలిగి ఉంటే ఆయన 2వ రాకడలో మనం ఆయన చూడగలం అనేది ఎలాగైతే అన్వయించుకుంటున్నామో, అలాగే ఈ రాజ్యం వ్యవహారం కూడా. ఓకే. సాత్వికులై భూమి మీద మనం జీవిస్తే, మనం ముఖాముఖి ప్రభుని చూసే దినాన భూమిని స్వతంత్రించుకుంటాం. ఆత్మ విషయమై దీనులుగా మనం ఎప్పుడు జీవిస్తే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఈ స్వతంత్రించుకోవడాలు, పరలోకాన్ని, భూలోకాన్ని, దేవుణ్ణి చూడాలు, ఇవన్నీ కూడా భవిష్యత్ సంభవాలు. మనము ఉండవలసిన రీతి ఏదైతే చెప్పాడో అవేమో ఇప్పుడు ఉండాల్సింది. అది మనం ధన్యతల విషయంలో అర్థం చేసుకోవాలి. కనుక క్రైస్తవులు ఈ లోకాన్ని పరిపాలించాలి కనుక ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి అనే సిద్ధాంతం కాదు. ఇక్కడ ఏంటంటే మనకు దేవుడు రాజ్యం ఇస్తాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం ప్రకారం, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యమును అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉన్నది. అది ఎప్పుడు యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా మనం సింహాసనం ఎక్కి పరిపాలిస్తాం. మరి అలాంటిది నమ్మినప్పుడు మీరు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టారు అంటే, ఉద్యమం కొరకు సమాజంలో ఒక స్వరం నిలబడాలని పెట్టాం. ఇది చాలా మందికి అర్థం కావడం లేదు. ఒక వాదన, ఒక సిద్ధాంతం, ఒక ఉద్యమం సమాజంలో సజీవంగా ఉండడం కొరకు మనం పార్టీ పెట్టాం తప్ప, నేను ఒక ఎమ్మెల్యేనైనా, ఒక పిఎంనైనా, ప్రైమ్ మినిస్టర్నైనా నా లెవెల్కి అది చాలా తక్కువ. ఎందుకంటే ప్రభు రాజ్యంలో నేను కొన్ని ప్లానెట్సే పరిపాలిస్తానని నాకు తెలుసు, కొన్ని గ్రహాలే వెళ్తాను నేను. ఇప్పుడు నన్ను ప్రైమ్ మినిస్టర్ చేసినా నన్ను చాలా తగ్గించినట్టే.
కానీ అణిచివేయబడుతున్న వాళ్ళ కొరకు, సామాజిక న్యాయం కొరకు ఒక స్వరం అయితే వినబడుతూ ఉండాలి. అందుకొరకు ఒక వేదికగా మనం దీన్ని కట్టామంతే తప్ప మనం ఏదో పదవులకు ఆశపడి కాదు. ఏ పదవి నాకు ఇచ్చినా తక్కువే. ఉమ్, మనకు వచ్చేది రాజ్యం మాత్రం. యేసుప్రభు వచ్చేటప్పుడు ఆయన మనకు రాజ్యాధికారాన్ని కూడా తీసుకొస్తాడు. ఇది మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తాం. దేవుని వాక్యము కొరకును, యేసును కూర్చిన సాక్ష్యము కొరకును శిరచ్ఛేదనము చేయబడ్డ వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారే 1000 ఏండ్లు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇదే మొదటి పునరుద్ధానం అని అంటాడు. అది ప్రాక్టికల్గా మనం చేసే పరిపాలన. ఆ తర్వాత భూమి గతిస్తుంది. ఉమ్, తర్వాత యుగయుగాలు కూడా మనం రాజ్యం చేస్తాం. ఉమ్. ఓకే ఓకే సార్. సార్, ఈ మధ్య ప్రవీణ్ కుమార్ గారు చేసిన ప్రసంగంలో ఆయన చేసిన ప్రవచనం మరి మళ్ళీ కారు వస్తుంది, మళ్ళీ ఫ్యాన్ వస్తుంది, మళ్ళీ గులాబీ పువ్వు వస్తుంది అని ఆయన ఒక ప్రవచనం చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ కారు రాలేదు తెలంగాణ రాష్ట్రంలో. మరి ప్రవీణ్ కుమార్ గారు చెప్పినటువంటి ప్రవచనం అబద్ధమైపోయింది అంటూ కొంతమంది దీని మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆయనకు అనుకూలమైనటువంటి